నన్ను మండల పార్టీగా ఎంపిక చేసిన అన్నగారికి పాదాభివందనాలు చేస్తున్నాను. అన్నగారు మీ ఆధ్వర్యంలో మేము పార్టీని బలోపేతం చేయడానికి కానీ అభివృద్ధి ప్రదంలో ముందు పోవడానికి కానీ అన్ని విధాలుగా మేము కృషి చేస్తామని మీకు సభ తరఫున మాటిస్తున్నాము. థ్యాంక్ యూ అన్నగారు, థ్యాంక్ యూ. ఇప్పుడు సభను ఉద్దేశించి మన అన్న తుంగతుర్తి శాసనసభ్యులు గౌరవనీయులు అన్నగారు మాట్లాడవలసిందిగా కోరుతున్నాం. గౌరవనీయులు అరోపల్లి గ్రామ సర్పంచ్ గౌరవనీయులు విద్యాసాగర్ గారు, గౌరవనీయులు ఎంపీడీఓ గారు, ఎంఆర్ఓ గారు, గౌరవ మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు గుడిపల్లి మధుకర్ రెడ్డి గారు, గౌరవనీయులు సీనియర్ నాయకులు మాల్ సింగిల్ విండో చైర్మన్ ఇందుర్తి వెంకరెడ్డి గారు, గౌరవనీయులు సీనియర్ నాయకులు యూత్ కాంగ్రెస్ నాయకులు ఏల్పూరు రమేష్ గారికి, మాజీ జడ్పీటీసీ ఐలయ్య గారికి, గౌరవ చేపలు ఎట్ట కొట్టాడుతూ అట్ట కొట్టాడుకుడు పాపం గిలగిల కొట్టాడు కానీ ఆఖరికి విజయం సాధించడు. దాని వెనకాల పెద్ద కథ ఉంటుంది తెలియదు. ఏమన్నా కానీ మన వెంకటస్వామి గారికి, మూసి ఫిషరీస్ సొసైటీ అధ్యక్షులు వెంకటస్వామి గారికి, గౌరవ ఎంపీడీఓ గారికి, మన సూర్యనాయక తండ సర్పంచ్ కృష్ణ గారికి, గౌరవ ఉప సర్పంచ్ శ్రీనివాస్ గారికి, వార్డు మెంబర్లకు అందరికీ పేరు పేరున ఈ సైదురాలే అందరికీ ఇక్కడ వచ్చిన అన్నదమ్ములకు, పత్రికా మిత్రులకు అందరి పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు. గౌరవనీయులు సీనియర్ కాంగ్రెస్ నాయకులు జన్నారెడ్డి వివేక్ రెడ్డి గారు, ఇక్కడ వచ్చిన మా మహిళా సోదరిమణులకు, అంగన్వాడీ టీచర్లకు, ఆశా వర్కర్లకు అందరికీ కూడా పేరు పేరున పత్రికలలో అయితే నేను 30 ఏళ్ళుగా మనం ఖర్చున్న బాబతు ఇలా విద్యాసాగర్ గారు సర్పంచ్గా కాంగ్రెస్ పార్టీ ఎన్నికైనందుకు వారికి నేను నిండుగా వారిని, వారి ఉప సర్పంచ్ని, వార్డు మెంబర్లను మనస్ఫూర్తిగా నేను అభినందిస్తూ ఉన్నాను. ఇక్కడ మనం వచ్చినాక ఎన్ని పైసలు ఏ పనులు అయినాయి? ఇక్కడ 26,000 పనులు జరిగినాయి. ఇంకా ఏమైనా కావాలంటే కూడా చేసే బాధ్యత నాదని కూడా మనం చేస్తున్నాం. ఇంకొక మాట, కాంగ్రెస్ పార్టీ అనేది ఎవరు సొంతం కాదు, ఇది ప్రజలది. మేమే వీరులం, మేమే సూర్యం అని వీర వీగితే అది కుదరదు. నేను ఇంకొక మాట కూడా మధుకర్ రెడ్డి గారికి నేను మనవి చేస్తూ ఉన్నా, నా సూచన చేస్తూ ఉన్నా, అందరు కలుపుకొని పోండి. ఒక్కసారి కాకపోతే 2 సార్లు పోండి. పార్టీ బలోపేతం అయితే నువ్వు బలోపేతం అవుతావు. నువ్వు బలోపేతం అయితే ఇక్కడ కాన్స్టిట్యూన్సీ బలోపేతం అయితే రాష్ట్ర ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ప్రజాపాలన సాగుతూ ఉంది. ఆ